హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మౌర్యన్ డైనాసిటీ గురించి చూద్దామండి. సో మౌర్యన్ డైనాసిటీ వచ్చేసి మనకి యూపీఎస్సి అండ్ ఏపీ టీఎస్ ఇలా ఎనీ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఎనీ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అసలు మౌర్యన్ డైనాసిటీ తీసుకున్నప్పుడు అసలు మౌర్యన్ డైనాసిటీ గురించి చెప్పే సోర్సెస్ ఏందో ఫస్ట్ చూద్దాం. మనకి అర్థశాస్త్ర కౌటిల్య, ఓకేనా, అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య అండ్ ఇండికాస్ ఎవరండి, మెగస్తెనాస్ అండ్ జునాగర్ ఇంక్రప్షన్ ఇది ఎవరి టైంలో, రుద్రదామన్ వన్. సో ఇవి మనకి మేజర్ సోర్సెస్. మరి వీటితో పాటుగా మనం ఇక్కడ తీసుకుంటే ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సుదర్శన్ లేక్ ఎవరి టైంలో జరిగింది అని అంటే చంద్రగుప్త టైంలో జరిగింది. ఓకేనా, తర్వాత అదర్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ అంటే ఇంకా ఈ మూడే కాకుండా ఇంపార్టెంట్ ఏమున్నాయో తీసుకుంటే హేమచంద్రాస్ పరిశిష్ట పర్వన్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఇది ఏం చెప్తుంది అని అంటే చంద్రగుప్తుని టైంలో జైనిజం ఏ విధంగా ఉంది అనేది చెప్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి విశాఖ దత్తాస్ ఎవరండి, ముద్ర రాక్షస. ఇది ఎప్పుడు 5th సెంచరీ. మరి ఇదేం చెప్తుంది, ఇది ఒక డ్రామా, గుర్తుపెట్టుకోండి, ఇది హిస్టారికల్ డ్రామా. అడుగుతారు ఇది డ్రామానా, స్టోరీనా, పోయెట్ అట్లా కూడా అడుగుతారు అన్నట్టుగా. ఓకేనా, సో ఇది వచ్చేసి హిస్టారికల్ డ్రామా. ఇది ఏం చెప్తుంది, క్లేవర్ మెకానిజం ఆఫ్ చాణక్య అగెనిస్ట్ ద చంద్రగుప్త ఎనిమీస్. ఓకేనా, నెక్స్ట్ ధాదిన్. ఓకే, దండిన్ వచ్చేసి ఇక్కడ చూడండి దశకుమార చరిత. తర్వాత బాణభట్టాస్ కదంబవరి. నెక్స్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇంకేమున్నాయి, మహావంశ, మిలిండ పర్వ అండ్ మహాభాష్య. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెక్స్ట్ దేని గురించి చెప్తున్నవి అని అంటే చంద్రగుప్త మౌర్యన్ గురించి చెప్తున్నవి. అండ్ దీంతో పాటు దీపవంశ, అశోకవదన అండ్ దివ్యవదన ఈ 3 టెక్స్ట్ మనకి దేని గురించి చెప్తున్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ మహావంశ కూడా మనకి అశోకుని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మరి ఇప్పుడు మనము ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పాము, అర్థశాస్త్ర అండ్ మెగస్తేనా చెప్పాము కదా. నేను వాటి గురించి ఫస్ట్ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, అసలు అర్థశాస్త్ర తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఇండియన్ సాంస్క్రిట్. ఇది దేని గురించి చెప్తుంది అని అంటే పొలిటికల్ సైన్స్ అండ్ స్టేట్ క్రాఫ్ట్ అండ్ ఎకనామిక్ పాలసీ అండ్ మిలిటరీ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి మౌర్యన్స్ టైంలో అనేది చెప్తుంది. మరి దీన్ని రాసింది ఎవరండి, కౌటిల్య అర్థశాస్త్ర అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ కౌటిల్యకి ఉన్నారు ఇంకొక 2 పేర్లు ఏంటి అని అంటే విష్ణుగుప్త అండ్ చాణక్య. ఓకేనా, మనకి ఈ క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా, అనదర్ నేమ్ ఆఫ్ కౌటిల్య అని కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా, సో ఇలా కూడా చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా, లైక్ రెడీగా ఉండాలి, ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసేలాగానే ఉండాలి, ఆ విధంగా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మరి ఇది దేని గురించి చెప్తుంది అని అంటే ఫస్ట్ దీని ఆథర్ ఎవరనేది కూడా చూసుకున్నాం మనము. తర్వాత ఇక్కడ చూడండి, స్కాలర్స్ ఎట్ తక్షశిల అండ్ టీచర్స్ అండ్ గార్డియన్ అండ్ ఎంపరర్ ఆఫ్ ద చంద్రగుప్తన్ మౌర్యన్. ఓకేనా, తర్వాత అంటే లేటర్ గా దీన్ని రాసిన వాళ్ళు ఎవరెవరు అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇట్ వాజ్ రీడిస్కవర్డ్. ఎప్పుడు రీడిస్కవర్ చేశారు అంటే 1905లో. ఎవరండి, రామశాస్త్రి. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోవచ్చు, బట్ ఇక్కడ మనకి కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కానీ అక్కడక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా చూసుకోవాలి. అండ్ దీని పబ్లికేషన్ ఎప్పుడు జరిగిందండి, 1905. మరి ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు ఎవరు చేశారు అని అంటే శ్యామ శాస్త్రి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎవరండి, శ్యామ శాస్త్రి. నెక్స్ట్, సో సాంస్క్రిట్ టైటిల్ అర్థశాస్త్ర అనేది ఏంటిది, సాంస్క్రిట్ లో ఇది టైటిల్ వచ్చేసి సాంస్క్రిట్ వాడండి. మరి ఇది ఏం చెప్తుంది అర్థశాస్త్ర అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సో it's translated, okay, it can be translated as a political science and economical science, okay, and simply statecraft అని అంటాం. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ బుక్స్ ఆన్ ఇంకా దేని గురించి చెప్తుంది ఈ బుక్ లో అని అంటే నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ లా ఏ విధంగా ఉండేది, సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, ఎకనామిక్ పరంగా కానీ ట్రేడ్ పరంగా కానీ, సో వాళ్ళు ఏ విధంగా ఉండేది, డిప్లొమసీ ఏ విధంగా ఉండేది, వాళ్ళ థియరీస్ ఏం ఫాలో అయ్యారు, నేచర్ ఆఫ్ ద పీస్, డ్యూటీస్, ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి కింగ్ అనే దాని గురించి మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఈ టెక్స్ట్ ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు ఇది ఇంకేం చెప్తుంది అని అంటే ద టెక్స్ట్ ఇన్కార్పొరేట్స్ హిందూ ఫిలాసఫీ. ఓకే, రిమెంబర్ దిస్, హిందూ ఫిలాసఫీ. మరి ఇందులో ఏం ఇంక్లూడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద ఏన్షియంట్ ఇండియన్ అండ్ కల్చరల్ డీటెయిల్స్. ఏన్షియంట్ ఇండియన్ కల్చరల్ డీటెయిల్స్ లో తీసుకున్నప్పుడు మనకి ఏముంటాయండి, ఓకేనా, సో ఏముంటాయి, అగ్రికల్చర్ కానీ మన మినరల్స్, మైనింగ్, అప్పుడు అంటే ఆ టైంలో ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, అగ్రికల్చర్, మైనింగ్, మెటల్స్, అనిమల్ హస్బెండరీ, మెడిసిన్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా ఈ బుక్ లో మనం చూసుకోవచ్చు.
తర్వాత అర్థశాస్త్ర ఎక్స్‌ప్లోర్ ద ఇష్యూస్ ఆఫ్ ద సోషల్ వెల్‌ఫేర్ గురించి కూడా చెప్తుంది. అండ్ కలెక్టివ్ ఎథిక్స్ ఏ విధంగా సో, ఇలా మనకి చాలా రకాలుగా ఈ బుక్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అంటే డీటెయిల్‌గా అవసరం లేదు. బట్ మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. బుక్ ఏం చేస్తుంది? ఇందులో ఏముంది అనేది. ఓకేనా? తర్వాత మెగస్థేనస్. మెగస్థేనస్ తీసుకుంటే ఇతనొచ్చేసి హి ఈస్ అన్ ఏన్షియంట్ గ్రీక్ హిస్టారియన్. ఓకేనా? అండ్ డిప్లొమాట్ అండ్ ఇండియన్ ఎథనోగ్రాఫర్ అండ్ ఎక్స్‌ప్లోరర్ సింప్లీ. ఓకేనా? అండ్ హి డిస్క్రైబ్స్ ఇండియా. ఏం డిస్క్రైబ్ చేశాడు? ఇండియాని డిస్క్రైబ్ చేశాడు. తన బుక్ ఏం బుక్ అండి? ఇండికా. గుర్తుపెట్టుకోండి. ఇండికా ఇట్స్ టెల్లింగ్ అబౌట్ దట్ ఇండియా. ఓకే. ఇండికా దేని గురించి చెప్తుంది? ఇండియా గురించి చెప్తుంది. అండ్ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్ టు లీవ్ ఏ రిటన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండియా. ఇండియా గురించి రాసిన ఫస్ట్ పర్సన్ మెగస్థేనాస్. తర్వాత గ్రీక్ అంబాసిడర్ ఆఫ్ సెల్సియస్ వన్ నికోబార్ ఏ కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఇతను వచ్చేసి చంద్రగుప్త మౌర్య టైంలో వర్క్ చేయడం అయితే జరిగింది. తర్వాత మెగస్థేన విజిటెడ్ టు మౌర్యన్ క్యాపిటల్ పాటలీపుత్ర. మెగస్థేన ఎక్కడికి వచ్చారండి? మౌర్యన్ క్యాపిటల్ పాటలీపుత్రకి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అదర్ గ్రీక్ ఎన్విస్ ఎవరు ఉన్నారు అని తీసుకుంటే ఆఫ్టర్ మెగస్థేన తర్వాత మనకి చూడండి ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇక్కడ సారీ ఇదిగోండి ఇక్కడ మీకు 2 నేమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఇక్కడ చూడండి డైమాంచో అండ్ డైనోస్ డైనిసస్ ఇతను వచ్చేసి అంబాసిడర్ ఆఫ్ బిందుసారా అండ్ ఇతను వచ్చేసి అంబాసిడర్ ఆఫ్ అశోక. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మెగస్థేన తర్వాత ఆ టైంలో వచ్చిన వాళ్ళు. తర్వాత ఇండియా ఈజ్ అన్ అకౌంట్ లెఫ్ట్ బై ద గ్రీక్ అంబాసిడర్స్. ఎవరెవరు మెయిన్ గానంటే మెగస్థేనాస్. ఓకేనా? మరి ఎవరు పంపించారు? సెంట్ బై ద సెల్సియస్ నికోటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరి టైంలో? కోర్ట్ ఆఫ్ ద చంద్రగుప్త టైం. ఇది 3 ఇంపార్టెంట్. మరి అప్పుడు క్యాపిటల్ ఏముంది? క్యాపిటల్ పాటలీపుత్ర ఉంది. మరి ఇండికా రాశారు కదా. మరి ఇండికా ఏం డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద కాంటినెంట్. కాంటినెంట్ గురించి చెప్తుంది. ఏం కాంటినెంట్? ఇండియా. దాని యొక్క సైజు షేప్ ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్తుంది. సైజ్ అండ్ షేప్ ఇండియా ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ షేప్డ్ కంట్రీ. ఓకేనా? అండ్ బౌండ్ బై ద ఓషియన్ అండ్ ద సౌత్ సైడ్ లో ఓషియన్ బౌండరీగా ఉంది అని మనకు తెలుసు కదా. తర్వాత ఈస్టర్న్ సైడ్ వచ్చేసి సాయిల్ అండ్ క్లైమేట్ రీజన్ అండ్ ప్లాంట్స్ అనిమల్స్ సో కంప్లీట్ గా ఎలిఫెంట్స్ హార్సెస్ ఇండియా గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రొడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ సొసైటీ ఏ విధంగా ఉండేది, వాళ్ళ ఫోక్ టెల్స్ ఏ విధంగా ఉండేది అనేది చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ద గ్రీక్స్ రిఫర్డ్ టు ద ఇండియన్స్ వర్షిప్ ద లార్డ్ కృష్ణ. మన ఇక్కడ గ్రీక్స్ ఏం చెప్తున్నారంటే ఇండియన్స్ ఎవరిని పూజించే వాళ్ళని చెప్తున్నారు? లార్డ్ కృష్ణ అండ్ ఇంకా లార్డ్ కృష్ణను పూజిస్తున్నారని చెప్తున్నారు. అయితే అండ్ దే పాట్రేడ్ ఇండియన్ హ్యాజ్ ఏ హానెస్ట్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్స్ హానెస్ట్ అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ మళ్ళీ ఇక్కడ థెఫ్ట్ వర్ రేర్, దొంగలు చాలా తక్కువగా ఉంటుంది అని అండ్ హ్యావ్ ఏ గ్రేట్ క్యారెక్టర్ అండ్ మోరల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయని ఇండియన్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత మెగస్థేన సో ఇంప్రెస్డ్ బై ద అంటే ఇక్కడ మెగసెన్ వచ్చేసి చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ మన ఇండియన్స్ ఒక బిహేవియరే కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ తర్వాత మరి మేజర్ ఫాల్స్ ఏమున్నాయి మెగసేనాలో తీసుకుంటే మిస్టేక్స్ ఇన్ డీటెయిల్స్. కొన్ని డీటెయిల్స్ లో మిస్టేక్స్ ఉండడం అయితే జరిగింది అని అంటున్నారు. అన్క్రిటికల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఫోక్ టూల్స్. కొన్ని ఇండియన్ ఫోక్ టూల్స్ లో కొన్ని యాక్సెప్ట్ చేయలేనివి అతను చెప్పడం జరిగింది. తర్వాత ఇండియన్ కల్చర్ గురించి చెప్పిన దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత మెగసేనా డిడ్ ఐడెంటిఫైడ్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాస్ట్ సిస్టమ్. రెండో ఇండియన్ కాస్ట్ సిస్టమ్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎండోగామి అండ్ హెరిడేటరీ ఆక్యుపేషన్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ వరకు మనకి మెగసేనా గురించి తెలుసుకున్నాము. ఇంతకంటే డీటెయిల్ గా అయితే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కమ్ టు ద మౌర్యన్ ఎంపైర్ తీసుకుంటే మౌర్యన్ యొక్క క్రోనాలజీ చూద్దాం మనం. ఓకేనా? ఫస్ట్ చంద్రగుప్త, బిందుసార, అశోక, దశరథ, తర్వాత సంప్రాంతి, తర్వాత శాలిశుక, దేవవర్మన్, శతధన్వన్ అండ్ బృహద్రథ అండ్ పుష్యమిత్ర. వీళ్ళందరూ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఇస్ ద క్రోనాలజీ టు రిమెంబర్. ఓకే? ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది కరెక్ట్ తెలిసిన ఒక మార్క్ వస్తుందండి. చూడండి ఇక్కడ మీకు నేను ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పాటలీపుత్ర అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? తర్వాత కాల్సి, ఓకేనా, తక్షశిల ఇవి ఇంపార్టెంట్ చూసుకోవాలి. సురష, ఓకేనా, కళింగ ఇవి అంటే మనకి ఎక్కడెక్కడ వార్ జరిగినాయి ఇలాంటి కొన్ని ప్లేసెస్ అనేది వంగ ఇవి చూసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ చోలాస్ డైనస్టీ ఉంది అప్పుడు. సో మరి ఇక్కడ మౌర్యన్ డైనస్టీ ఏ ఏరియాలో ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా?
సో ద ఫస్ట్ పర్సన్ ఎవరు మరి మౌర్యన్ డైనాసిటీలో తీసుకున్నప్పుడు చంద్రగుప్త మౌర్య. సో ఇతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ డైనాసిటీ అని అంటాము. ఇది మీకు పిక్చర్ అండి చూడండి. ఓకేనా. సో మరి చంద్రగుప్త మౌర్యన్ తీసుకున్నప్పుడు ఇతను ఎవరితో డిఫిట్ చేశాడు అంటే నందా రూల్స్. మనము మొన్న క్లాస్ లో చూసాము నందా రూల్స్. ఎవరండి? ధనానంద తో ఇతను డిఫిట్ చేశాడు అండ్ హీ ఫౌండెడ్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకేనా. నెక్స్ట్ ఇతని గురించి తీసుకున్నప్పుడు ఇంకా మరి హీ వాస్ ట్రైన్డ్ బై ద చాణక్య అండ్ విష్ణుగుప్త. మరి ఇతను ఎవరు ట్రైన్ చేశారు అంటే చాణక్య అండ్ విష్ణుగుప్త, ఏ బ్రాహ్మణ్ గురు ఎట్ తక్షిల. అండ్ హీ డిఫెటెడ్. ఎవరితో డిఫెట్ చేశారు అండి? సెల్సియస్ నికోటర్. ఓకేనా. సెల్సియస్ నికోటర్ తో ఇతను ఫైట్ చేయడం అయితే జరిగింది. తర్వాత హీ వాజ్ అ సక్సెసర్ అని కూడా మనం చెప్పొచ్చు. లేటర్ చూడండి, దే బికమ్ ఏ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్చేంజ్ గిఫ్ట్. ఫస్ట్ అయితే వాళ్ళు ఏమంటారు గొడవ పెట్టేసుకున్నారు, తర్వాత మాత్రం కలిసిపోయారు. ఇంతకుముందు మనము మొన్న క్లాస్ లో చూసినప్పుడు కూడా ఆల్రెడీ చూసాము. ఎవరెవరు మన మౌర్యన్ ఎంపైర్ కంటే ముందు ఉన్న వాళ్ళు నందా రూరల్స్ గురించి తీసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మనం కొన్ని అయితే చూడడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు జస్ట్ ఏమంటారు చిన్న చిన్న ఇష్యూస్ లైక్ మిస్కమ్యూనికేషన్, చిన్న చిన్న గొడవలు జరగడం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ గా మారి గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే కూడా జరిగింది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ చంద్రగుప్త గిఫ్టెడ్ 500 ఎలిమెంట్స్ టు సెల్సియస్ నికోటర్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెగస్తేనా వాజ్ ద గ్రీక్ అంబాసిడర్ ఆఫ్. ఎవరండి మరి మెగస్తేనా? ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, సెల్సియస్ నికోటర్ యొక్క గ్రీక్ అంబాసిడర్ అని చెప్పాము. ఇతను ఎవరి టైంలో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్య టైంలో. ఆల్రెడీ వచ్చిన పాయింట్, ఇక్కడ కొత్తది ఏం లేదు. తర్వాత మనము అకార్డింగ్ టు జైనా టెక్స్ట్ ప్రకారం తీసుకున్నప్పుడు హీ కేమ్ టు శ్రావణబెల్గోలా. ఎక్కడికి వచ్చారండి? శ్రావణబెల్గోలా. ఎక్కడది? కర్ణాటకలో. విత్ ఏ జాయిన్ మంక్. ఎవరండి మరి అయినా? భద్రబాహు అండ్ పర్ఫార్మ్డ్ ద సంతార. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు? చంద్రగుప్త. నెక్స్ట్ కౌటిల్య ఎవరండి? మనకి ఇందాక చెప్పుకున్నాం కదా. ఓకేనా. సో కౌటిల్య వచ్చేసి గురువు. ఓకేనా. మరి ఏం రాశారు? అర్థశాస్త్ర. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యాస్ టీచర్. ఈయన ఎవరండి? చంద్రగుప్త మౌర్యకి టీచరు అండ్ చీఫ్ మినిస్టర్. అండ్ హీ వాజ్ ఏ తక్షిల టీచర్. తక్షిల ఎక్కడుందో మ్యాప్ లో ఇందాక చూసాం కదా. అండ్ స్కాలర్. ఇతనికి ఉన్న ఇంకో పేర్లు ఏంది? విష్ణుగుప్త అండ్ చాణక్య ఆర్ 2 more నేమ్స్. ఓకేనా. మన కౌటిల్య గురించి చూస్తున్నాయి. హీ వాజ్ ఆల్సో ఏ మినిస్టర్ ఆఫ్ బిందుసార ప్యాలెస్. బిందుసార టైంలో కూడా ఇతను ఉండడం జరిగింది. సో ఇతనే చాణక్య. ఓకేనా. టీచర్ ఇతనే కౌటిల్య అని కూడా అంటాము. సో చూసుకోవాలి. తర్వాత అర్థశాస్త్ర బుక్ ఆన్ ద స్టేట్ క్రాఫ్ట్ ఎకానమీ. ఇది రాసింది ఎవరు? కౌటిల్య. అండ్ ద వర్క్ వాజ్ డివైడెడ్ ఇంటూ 15 వాల్యూమ్స్. ఎన్ని వాల్యూమ్ గా డివైడ్ చేశారు అనేది చూసుకోవాలి. తర్వాత 180 చాప్టర్స్. ఓకేనా. అండ్ మేజర్ కాన్సెప్ట్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. కింగ్, మినిస్ట్రియల్ కౌన్సిల్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. తర్వాత చాణక్య ఈజ్ ఆఫెన్ నోన్ యాజ్ ద ఇండియన్ మర్చివిలియల్. ఓకేనా. ఇది ఒక్కటి చూసుకోండి, ఇండియన్ మర్చివల్లి. ఇఫ్ ఎనీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఐఎమ్ సారీ. సో ఇదొకటి. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, పేర్లు మనకి ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. చాణక్య అని ఇంకో పేరు ఏమని పిలిచేవాళ్ళు. అండ్ చాణక్యకి ఇప్పుడు మనకు కంప్లీట్ గా 3 పేర్లు ఉన్నాయి. సో చాణక్యనే కానీ లేకపోతే చంద్రగుప్త టైటిల్స్ ఏముంటాయి? మెయిన్ గా టైటిల్స్ ఏమైనా ఉన్నాయా? అభివృద్ధులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి హిస్టరీలో మెయిన్ ఇవే అడుగుతారండి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, సోషో కల్చరల్ లైఫ్ ఏ విధంగా ఉంది, ట్యాక్సెస్ ఏమైనా వేసారా, అలాంటి స్పెసిఫికేషన్స్ మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ చంద్రగుప్తుని చూసాం కదా. తర్వాత బిందుసారుడు. సో బిందుసార తీసుకున్నప్పుడు హీఈస్ ద సన్ ఆఫ్ చంద్రగుప్త. ఓకేనా. సో చాణక్య సర్వ్డ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఇతను కూడా చాణక్య సర్వ్ చేయడం జరిగింది. తర్వాత బిందుసార మెయింటైన్ ద డిప్లొమాటిక్ రిలేషన్ విత్ ఎవరితో మెయింటైన్ చేశాడు? గ్రీస్ వాళ్ళతో మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత హీ ఇన్వేడెడ్ సదరన్ అండ్ వెస్టర్న్ ఇండియా. సౌత్ ఇండియా కూడా రావడం జరిగింది, వెస్ట్ ఇండియా కూడా రావడం జరిగింది. యాజ్ పర్ తమిళ్ సోర్సెస్. అంటే ఇది ఏ సోర్స్ ప్రకారం మనం చెప్పగలుగుతున్నాం అంటే తమిళ సోర్సెస్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే సంగం లిటరేచర్ ప్రకారం ఇతను సదరన్ అండ్ వెస్టర్న్ ఇండియాకి రావడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత హీ రిక్వెస్టెడ్ షీరియన్ కింగ్ యాంటీచోస్ వన్ త్రో ద అంబాసిడర్ టు సెండ్ 3 కింగ్స్. 3 కింగ్స్ ని సెండ్ చేయమని కదా. ఒకటి ఫిలాసఫర్స్, అదేంటి అని అంటే ఫిలాసఫర్స్ అండ్ స్వీట్ వైన్ అండ్ ఫిగ్స్ అండ్ స్వీట్ వైన్. ఓకేనా. ఇది ఒక్క పాయింట్ మనం మంచిగా చూసుకోవాలి. ఓకేనా. త్రో అన్ అంబాసిడర్ టు సెండ్ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 3 థింగ్స్ ఏంటి అంటే 3 పంపించమన్నారు ఇంపార్టెంట్ థింగ్స్. అదేంటి? ఫిలాసఫర్ అండ్ స్వీట్ వైన్ అండ్ ఫిగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత హవెవర్ ఏ ఫిలాసఫర్ వాజ్ నాట్ సెంట్. కానీ ఫిలాసఫర్ ని మాత్రం పంపించడం జరగలేదు. తర్వాత బిందుసార తన ఫాదర్ లాగా మాత్రం కాదు. హీఈస్ నాట్ కన్వర్టెడ్ ఇన్ టు ద జైనిజం. ఓకేనా. హీఈస్ బిలాంగింగ్ టు అజీవికా సెక్ట్. మరి అజీవికా సెక్ట్ ఎక్కడదండి? మనం ఇందాక మన జైనిజం లో చూసుకున్నాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి జైనిజం వీడియోలో. తర్వాత బిందుసారాస్ మాస్టర్ ఎవరండి? బిందుసార మాస్టరు జనసాన.
ఓకేనా. పింగల్ వస్త్య, ఓకే, పింగల్ వస్త. సో జనసాన, he was an Ajivika Brahmin. Okay, Bindusara was followed the Ajivika sect. This is a third important sect apart from the Buddhism and Jainism. ఓకేనా. సో ఇప్పుడు మరి అజీవికా సెక్ట్ గురించి తీసుకుందాం ఒకసారి, అది కూడా చూద్దాము. అజీవికా సెక్ట్ వచ్చేసి ఏంటంటే ఫౌండెడ్ బై ద మస్కరీ పుత్ర. ఎవరండి? మస్కరీ పుత్ర. ఆయన మస్కరీ పుత్ర ఎవరండి? మరి ఫ్రెండ్ ఆఫ్ వర్ధమాన మహావీర. ఎవరి ఫ్రెండ్? వర్ధమాన మహావీరుని యొక్క ఫ్రెండ్. అండ్ టూ హ్యాడ్ మెనీ డిబేట్స్, అంటే చాలా డిబేట్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇట్ హ్యాడ్ ఏ మెటీరియలిస్టిక్ సెక్టర్ అండ్ ఇట్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ ద డెత్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టిల్ 12th century దెర్ ఆర్ ద మోర్ పాపులర్ దెన్ జైనిజం. 12th century వరకు ఇది జైనిజం కంటే చాలా పాపులారిటీ అయితే ఉంది. ఓకేనా. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. జైనిజం కంటే ముందు పాపులారిటీ కూడా ఎక్కువనే ఉండడం జరిగింది. మరి ఎందుకు ఇలా, ఎందుకు అది చేంజ్ అయింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే జైనిజం తర్వాత మళ్ళీ బుద్ధిజం వచ్చింది, బుద్ధిజం ఫేమస్ అయింది. సో అట్లా అంటే ఆ రెండు కాంటెంపరీ, ఒకదాని తర్వాత ఒకటి కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోట్ లో ఏంటి అని అంటే ఇది 3 సక్సెసివ్ ఎవరైతే రిలీజియన్, ఇక్కడ 3 సక్సెసివ్ రిలీజియన్స్ ఉండడం జరిగింది మౌర్యన్ టైంలో. సో ఇప్పుడు మనము చంద్రగుప్త తీసుకున్నప్పుడు జైనిజం అండి. మరి తన కొడుకు బిందుసార అజీవికా సెక్టర్. మరి వాళ్ళ కొడుకు వచ్చేసి అశోకుడు బుద్ధిజం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవడం జరిగింది. అంటే రిలీజియస్ టాలరెన్సీ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అశోకుని గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్ చూద్దాం. అశోక వాజ్ నాట్ ఎల్డెస్ట్ సన్ ఆఫ్ బిందుసారా. ఇక్కడ ఏమంటారంటే అశోకుడు బిందుసారని పెద్ద కొడుకు కాదు, కానీ అశోకుడు మరి ఎలా తను రాజ్యాన్ని తీసుకున్నాడు అని అంటే ఇక్కడ మనము కొన్ని మనము కొన్ని ఇక్కడ చెప్పొచ్చండి. అంటే కొన్ని బుద్ధిస్టు లెజెండ్స్ ఏం చెప్పారు అంటే అశోకుడు తన 99 మంది బ్రదర్స్ ని చంపడం అయితే జరిగింది. ఎందుకు అనంటే తన పదవి కోసం అని చెప్పడం జరుగుతుంది. అండ్ అశోకునికి ఇంకొక పేరు ఏంటంటే దేవనాంపియ. ఓకేనా, ఇదిగోండి. ఓకేనా. సో దేవనాంప్రియ అనేది సంస్కృత్ దేవనాంప్రియ, దీని అర్థం ఏమొస్తుందంటే బిలవ్డ్ ఆఫ్ ద గాడ్ అని. ఓకేనా. అండ్ పియదాసి. ఓకే, ద వేరియస్ నేమ్స్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత బుద్ధ శక్య అండ్ అశోక ఇన్ ద మస్కీ ఎడిక్ట్. సో ఇది ఎడిక్ట్ లో ఇంక్లూడ్ చేయబడి ఉంది. తర్వాత ఫస్ట్ ఎడిక్ట్ ఆఫ్ ఎంపరర్ అశోక దాట్ కంటైన్ ద నేమ్ ఆఫ్ అశోక. దిస్ ఇస్ ద మస్కీ ఎడిక్ట్ అనేది ఫస్ట్ టైము ఇక్కడ అశోకుని యొక్క నేమ్ అయితే కలిగి ఉండడం జరిగింది. తర్వాత ఆర్కియాలజికల్ సైట్స్ తీసుకున్నప్పుడు మనకి రాయచూర్ డిస్టిక్ లో ఎక్కడ ఉంది అంటే రాయచూర్ డిస్టిక్ ప్లేస్ అండ్ ఇక్కడ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇది ఇండియాలోనే. ఓకేనా. ఇట్ లైస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మస్కీ రివర్. ఇది ఎక్కడ ఉంది? మస్కీ రివర్ కి దగ్గరలో ఉంది, ట్రిబ్యూటరీ ఆఫ్ తుంగభద్ర. ఈ పాయింట్ మొత్తం ఇంప్లాయిడ్, ఇదంతా ఒకటే పాయింట్. ఇక్కడ ఏమంటున్నారంటే బుద్ధశక్య అండ్ అశోక. ఓకేనా. ఇది దేని మీద ఉంది? మస్కీ ఎడిక్ట్ మీద ఉంది. ఇది ఫస్ట్ ఎడిక్ట్ అశోక్ నేమ్ కలిగి ఉన్నది ఫస్ట్ ఎడిక్ట్. సో ఇది ఎక్కడ ఉంది? కర్ణాటక రాయచూర్ డిస్టిక్ లో ఉంది. దానికి దగ్గరలో ఏ రివర్ ఉంది అంటే మస్కీ రివర్. ఇది వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ తుంగభద్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ధర్మాశోక, ఇది వచ్చేసి సారనాథ్ ఇంక్రప్షన్. తర్వాత దేవనాంపియ మీనింగ్ ఏంటంటే బిలవ్డ్ ఆఫ్ గాడ్. అండ్ పియదాసి అంటే ప్లెజర్ ఆఫ్ ద అపియరెన్స్. ఓకేనా. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మోనార్చీస్. అండ్ హీ వాజ్ ఎప్పుడు పుట్టారంటే 304 లో పుట్టాడు. అండ్ హిజ్ రూల్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఎప్పుడంటే 268. ఓకేనా, 268 అంటిల్ 232 BC. అండ్ తర్వాత తను చనిపోవడం జరిగింది. యాజ్ ఏ యంగ్ ప్రిన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, యంగ్ ప్రిన్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా యంగ్ టైంలో ఇతను ఉజ్జయిని అండ్ తక్షిలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత హీ వాజ్ ఇనిషియల్లీ బిలీవర్ ఆఫ్ శివ. ఫస్ట్ మరి అశోకుడు ఎవరిని పూజించేవారు అని అంటే శివుని అయితే పూజించడం జరిగింది. తర్వాత లేటర్ గా బుద్ధిజం లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. తన 8th year ఆఫ్ హిస్ కొరనేషన్ టైంలో 261 BC కళింగ వార్ అయితే జరిగింది. సో అప్పుడైతే మనకు అంటే యాజ్ పర్ ద వార్ ప్రకారం చాలా మంది చనిపోయారని చెప్తారు. మరి ఇది ఎక్కడ మెన్షన్ చేసింది కళింగ ఫైట్ గురించి అని అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 13. ఇది ఇంపార్టెంట్. సో దీని ప్రకారం మనం తీసుకుంటే ఇక్కడ 1 lakh పీపుల్ అయితే చనిపోవడం జరిగింది, చాలా మంది ఇంజూర్ అయితే అవ్వడం జరిగింది అని చెప్తారు. సో దాని తర్వాత అశోకుడు యుద్ధాలని గివప్ చేయడం జరిగింది అని చెప్తారు. దాన్ని ఏమంటారండి? బేరిఘోష. ఓకే, ద పాలసీ ఆఫ్ వేగింగ్ వార్స్ అండ్ అడాప్టెడ్ ద దమ్మఘోష. సో బేరిఘోషాన్ని వదిలేసి దమ్మఘోషాన్ని స్వీకరించాడు. అంటే ఈ వారివన్నీ వద్దు మనము అని చెప్పేసి దీన్ని స్వీకరించడం జరిగింది. హీ బికమ్ ఏ బుద్ధిస్ట్.
ఓకేనా. మరి బుద్ధిస్ట్ మాంక్ నేమ్ ఎవరనంటే చూడండి, మొఘలి పుత్త తిస్సా. సో హీ బికమ్ హిస్ గురువు. ఇతని గురువు ఎవరు అని అడుగుతారు, అశోకుని గురువు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ కన్వర్సేషన్ తను బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిన తర్వాత 10th ఇయర్ ఆఫ్ కొరనేషన్ టైంలో అతను ఎక్కడికి వెళ్ళారు అంటే బోధగయకి వెళ్ళడం జరిగింది. తర్వాత 13th కొరనేషన్ లో న్యూ ఆఫీస్ హీ అపాయింటెడ్ ఏ న్యూ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది. అతను వచ్చేసి దమ్మ మహామత్రాస్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20th సెంచరీ కొరనేషన్ తీసుకున్నప్పుడు విజిటెడ్ టు లుంబిని. ఓకేనా, మరి లుంబినిలో ఏముందో ఒకటి మీరు ఒకటి ఆలోచించి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత అండ్ హీ ఎక్సెప్టెడ్ హిట్ ఫ్రమ్ బాలి ఏ ఫార్మ్ ఆఫ్ ట్రైబూట్ అండ్ రెడ్యూస్డ్ ద రేట్ ఆఫ్ బాగా బాలి అంటే ఏంటి ఐడియా గుర్తొచ్చిందా అండి మీకు? టాక్సెస్ అవి ఏ టైప్ ఆఫ్ టాక్సెస్ అనేది కూడా గుర్తుండాలి మీకు, ఆల్రెడీ చెప్పాను. సో టాక్సెస్ అండ్ ద రాయల్ షేర్ ద ప్రొడ్యూస్ 1/8% ఆఫ్ ద ప్రీవియస్ రేట్స్. నెక్స్ట్ 247 బీసీ తీసుకున్నప్పుడు అశోకుడు ఇక్కడ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, పాటలీపుత్ర. ఓకేనా. నెక్స్ట్ అశోకన్ దమ్మ. ఇప్పుడు మనం అశోకన్ దమ్మ అని చెప్పుకున్నాం కదా ఇందాక. మరి అశోకన్ దమ్మ తీసుకుంటే ఇక్కడ చూడండి, దమ్మ అంటే ఏంటంటే పాలి వర్డ్ అండి ఇది. ఓకేనా. ఇది ఏం చెప్తుంది, విచ్ ఈజ్ రిటర్న్ యాజ్ ధర్మ. ధర్మ అంటే ఇక్కడ ఏ భాష అండి, మళ్ళీ సాంస్క్రిట్. అశోక దమ్మ తీసుకున్నప్పుడు నాట్ ఎగ్జాక్ట్లీ రిలీజన్, ఇది ఎగ్జాక్ట్ గా రిలీజన్ గురించి కాదు, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రిలీజన్, ఓన్లీ రిలీజన్ గురించి మాత్రమే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మనం ఏంటి, ఎలా ఉండాలి, ధర్మము న్యాయం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్రాడ్ ఆబ్జెక్టివ్ దమ్మ వాస్ ప్రిజర్వ్ ద సోషల్ ఆర్డర్. సో ఇప్పుడు బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అసలు దమ్మాలో అని అంటే ఈ ధర్మ అంటే ఏంటి అని అంటే అశోకుని దమ్మ ప్రకారము నాన్ వైలెన్స్ అగెనిస్ట్ ద మ్యాన్ యాజ్ వెల్ యాజ్ అనిమల్స్. వైలెంట్ చేయకూడదు మనిషికి అండ్ అనిమల్స్ కి అగెనిస్ట్ గా. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే అశోకుడు ఇక్కడ మనకి చెట్లు నాటించడం చదువుకుంటారు కదా. తర్వాత ఒబేయింగ్ ద పేరెంట్స్ కి మన రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్టింగ్ ద బ్రాహ్మణ్స్ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్. ఓకేనా. తర్వాత షోయింగ్ ద మెర్సీ టు స్లేవ్ అండ్ సర్వెంట్స్. తర్వాత లీవింగ్ విత్ ద నైబర్స్ అండ్ స్లేవ్స్, అందరితో మనం కలిసి ఎలాంటి కులమత భేదాలు లేకుండా నివసించాలి అని చెప్తున్నారు. తర్వాత మెథడ్స్ టు స్ప్రెడ్ దమ్మ. సో మరి ఇక్కడ దమ్మాని స్ప్రెడ్ చేయడంలో ఏమేమి మెథడ్స్ యూజ్ చేశాడు అంటే టు ఇంప్లిమెంట్ దిస్ కోడ్ హీ అపాయింటెడ్ ఏ న్యూ ఆఫీసర్. ఒక న్యూ ఆఫీసర్ ని అపాయింట్ చేశాడు ఈ ధర్మాన్ని తను స్ప్రెడ్ చేయడంలో. అతను వచ్చేసి దమ్మ మహామత్రాస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. తర్వాత అశోకన్ రాక్ ఎడిక్ట్ తీసుకుంటే దమ్మ యాత్ర టుక్ బై అశోక్. తర్వాత అశోకన్ ఎడిక్ట్స్ అండ్ ఇంక్రిప్షన్స్ చూసుకుందాం. సో దర్ ద ఫాలోయింగ్ ఎడిక్ట్స్ అని ఏమున్నాయంటే రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, కేవ్ ఎడిక్ట్స్ అండ్ పిల్లర్ ఎడిక్ట్స్. సో 3 టైప్స్ ఆఫ్ ఎడిక్ట్స్ గుర్తుపెట్టుకోండి. రాక్ ఎడిక్ట్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ అందులో 2 టైప్స్, మేజర్ రాక్ ఎడిక్ట్, మైనర్ రాక్ ఎడిక్ట్. సో మేజర్ రాక్ ఎడిక్ట్ తీసుకున్నప్పుడు 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఆర్ ఫౌండ్ ఎట్ 10 ప్లేసెస్ లో వీటిని కనుక్కోవడం జరిగింది. తర్వాత మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటే బిగ్ పారాగ్రాఫ్స్ ఉంటాయండి. మేజర్ అంటే ఏంది, బిగ్. సో బిగ్గర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ 3 లాంగ్వేజెస్ ఇక్కడ మనము తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ 14 మేజర్ రాక్స్ మీద ఉన్న 3 లాంగ్వేజెస్ ప్రాకృత, గ్రీక్ అండ్ అరామై. ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత మేజర్ రాక్ ఎడిక్ట్ కంటైన్ ద డైరెక్టివ్స్ టు హిస్ సబ్జెక్ట్. మరి ఏమున్నది, అశోక హ్యాడ్ ప్రామిస్డ్ ద ఫాలోయింగ్ హిమ్సెల్ఫ్, తన గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్ అండ్ వాటి యొక్క మెసేజెస్ తీసుకున్నప్పుడు మేజర్ రాక్ ఎడిక్ట్ 1 సో నాన్ వైలెన్స్ గురించి చెప్తుంది, అంటే నాట్ టు కిల్ అనిమల్స్ ఆర్ హ్యూమన్. అండ్ మేజర్ రాక్ ఎడిక్ట్ 7 and 12 ఏం చెప్తుంది అంటే టాక్స్ అబౌట్ ద రిలీజియస్ టాలరెన్స్ ఏ విధంగా ఉంది అశోకుని టైంలో. మేజర్ రాక్ ఎడిక్ట్ 13 ఏం చెప్తుందంటే కళింగ వార్ గురించి చెప్తుంది, ఆల్రెడీ ఇందాక చూసాము. మేజర్ రాక్ 14 ఏం చెప్తుందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ దమ్మా. ఇవి నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను. తర్వాత మైనర్ రాక్ ఎడిక్ట్. దీస్ రాక్ ఎడిక్ట్ హ్యావ్ ఓన్లీ సింగిల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎంత ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ చాలా చిన్నదిగా ఉంటుంది, 1 పారాగ్రాఫ్. ఓకేనా. తర్వాత మైనర్ రాక్ ఎడిక్ట్ ఎక్కడ కనుక్కున్నారు, 15 ప్లేసెస్ లో కనుక్కోవడం జరిగింది. మరి అవి ఏ భాషలో ఉన్నాయి, ప్రాకృత అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. మేజర్ రాక్ ఎడిక్ట్ మనము 3 లాంగ్వేజెస్ అని చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి. సరే, మళ్ళీ మైనర్ యాక్ట్ ఎడిక్ట్ వస్తే ప్రాకృత అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. సో ద డిస్టింక్షన్ బిట్వీన్ ద మేజర్ అండ్ మైనర్ యాక్ట్ ఎడిక్ట్ మేడ్ బై ద మోడర్న్ హిస్టారియన్. సో మరి రెండింటికి డిఫరెన్సెస్ ఎవరు చెప్పారంటే మోడర్న్ హిస్టారియన్ చెప్పడం అయితే జరిగింది. తర్వాత మేజర్ రాక్స్ ఆర్ మోర్ డీటెయిల్ కంపేర్ టు ద మైనర్ యాక్ట్స్. ఏమని చెప్పారు, ఎందుకంటే అంతే కదా. ఇప్పుడు నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ మోరెన్స్ గురించి నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో క్లాస్ చెప్తే నేను ఓవర్ గా చెప్తాను. అదే నేను 3 hours చెప్తే మొత్తం క్లియర్ గా చెప్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ తక్కువ ఉండడం అయితే జరుగుతుంది కదా.
సో అంటే డీటెయిల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. 1 లైన్‌లో కూడా మనము ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అండ్ 10 లైన్‌లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా! సో అది. తర్వాత ద నేమ్ అశోక వాస్ డిస్కవర్డ్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ఏ మైనర్ రాక్ ఎడిక్ట్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1915లో మస్కీ ఇన్ కర్ణాటక. ఇంతకుముందు మనం చూసాం కదా! అశోక వాస్ నేమ్డ్ మెన్షన్ చేసి ఉందని ఆల్రెడీ ఇదంతా మనం చూసేసాము. సో పియదాసి అని అంటే గుడ్ లుకింగ్. తర్వాత పిల్లర్ రాక్ ఎడక్ట్. సో పిల్లర్ రాక్ ఎడక్ట్ తీసుకున్నప్పుడు ఇది ఫౌండ్ ఫ్రమ్ మోర్ దెన్ 10 ప్లేసెస్ లో కనుక్కోవడం జరిగింది. కంటైన్స్ 7 ఎడిక్ట్. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ధర్మ గురించి మాట్లాడుతుంది. సో ద లిస్ట్ ఆఫ్ పిల్లర్ సారనాథ్ పిల్లర్ ఇన్ కరప్షన్ నియర్ వారణాసి యూపీలో ఉందండి 4 లయన్స్. తర్వాత సాంచి నియర్ భోపాల్ మధ్యప్రదేశ్ 4 లయన్స్. అండ్ రాంపూర్వా చంపారన్ బీహార్ అండ్ బుల్ అండ్ వైశాలి బీహార్. ఓకేనా సింగిల్ లైన్ విత్ నో ఇంక్రప్షన్. ఇవి ఒకసారి కుదిరితే మీరు గూగుల్లో డయాగ్రామ్స్ మనం పిక్చర్స్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా నేను ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నా, బట్ మనకి ఇది కొంచెం క్రాష్ కోర్స్ లా అంటే క్రాష్ కోర్స్ లాగా ఉంది కాబట్టి ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత సంకిస్సా. సంకిస్సా ఎక్కడండి? మన ఉత్తరప్రదేశ్ లో, ఎలిఫెంట్ క్యాపిటల్ ఓన్లీ. తర్వాత లౌరియా ఇది వచ్చేసి ఎక్కడనండి? బీహార్ సింగిల్ లైన్ మాత్రమే. తర్వాత ఢిల్లీ మీరత్ ఇది అందరికీ తెలుసు. ఇది వచ్చేసి మనకి ఫిరోజ్ షా తుగ్లక్ టైం. తర్వాత అలావుద్దీన్ పిల్లర్. ఓకేనా ఉత్తరప్రదేశ్. తర్వాత మేకర్, తర్వాత కాంధార్, రాణిఘట్ మీకు ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఢిల్లీ, తర్వాత లౌరియా అండ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. ఇక చూడండి ఇక్కడ సారనాథ్ పిల్లర్ ఇంక్రప్షన్ మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. ఓకేనా వీల్ క్యాపిటల్. ఓకేనా అబస్కస్ ఇవన్నీ ఇంపార్టెంట్. వీల్ క్యాపిటల్ అబస్కస్ అండ్ తర్వాత బెల్ షేప్డ్ వేస్ కవర్డ్ అనేది కూడా ఉన్నది అని చెప్పొచ్చు. అంటే లోటస్ తిప్పి పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా అక్కడ ఆ విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత లయన్ క్యాపిటల్ ఇక్కడ ఏం డిస్కవర్ చేశాడు? లయన్ క్యాపిటల్ మోర్ దెన్ 100 years ఎగో ఇక్కడ లయన్ క్యాపిటల్ అయితే కనుక్కోవడం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత ఇది ఎవరు చేశారు అని అంటే ఇట్స్ బిల్డ్ బై అశోక. ఓకేనా ఇది ఎప్పుడు మరి ఫస్ట్ సెరమన్ ఆఫ్ ద ధర్మచక్ర ప్రవర్తన అని కూడా చెప్పొచ్చు. తర్వాత 5 కాంపోనెంట్స్ ఏమున్నాయంటే ద షాఫ్ట్ విచ్ వాస్ బ్రోకెన్ మినీ పార్ట్ నౌ. తర్వాత లోటస్ బెల్ బేస్ మనం ఇందాక చూసాము. తర్వాత డ్రమ్ ఆన్ ద బెల్ బేస్ విత్ 4 animals అండ్ ప్రొసీడింగ్ క్లాక్ వైజ్ అండ్ ఫిగర్ ఆఫ్ ద 4 మెజెస్టిక్ లయన్ అండ్ క్రౌవింగ్ ఎలిమెంట్స్ అండ్ ధర్మచక్ర ఇక్కడ చూడండి కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అనిమల్స్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత 4 లయన్స్, తర్వాత లోటస్, తర్వాత చక్ర అండ్ ధర్మచక్ర క్యాపిటల్ వీల్. ఓకేనా ఇక్కడ ఇంక్రప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే ఒకసారి చూసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ 4 లైన్స్ సింబల్స్ ఆఫ్ ద పవర్ అని కూడా చెప్పొచ్చు. క్షాత్రియ హుడ్ ఆఫ్ బుద్ధ. తర్వాత హర్ సింబల్ వచ్చేసి దేని గురించి చెప్తుంది అంటే హౌస్ ఆఫ్ బుద్ధ. ఓకేనా తర్వాత బుల్ వచ్చేసి ఇది ఎక్కడ చూడండి సన్సింగ్. ఓకేనా సన్సింగ్ ఆఫ్ బుద్ధ. తర్వాత ఎలిఫెంట్ తీసుకుంటే కన్సీవింగ్ ద బుద్ధ. తర్వాత వీల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ధర్మచక్ర పరివర్తన గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ పిల్లర్ హ్యాజ్ ఏ ఎంగ్రేవ్డ్ పిల్లర్ అంటే మనకి ప్రతి పిల్లర్ కూడా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి, మనం అవి చూసుకోవాలి. ఓకేనా తర్వాత కేవ్ రాక్ ఎడిక్ట్స్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ ఫౌండ్ ఇన్ 6 places ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఎక్కడ కనుక్కున్నారు? ఆఫ్ఘనిస్తాన్. అండ్ బైలింగల్ ఎడిక్ట్ అయితే ఉండడం జరిగింది. గ్రీక్ అండ్ అరామిక్ 2 భాషలు ఉన్నాయి. అశోకన్ ఇంక్రప్షన్ ని ఏమంటామంటే దమ్మ లిపి అని అంటాము. అండ్ దే కెన్ బి కంపేర్డ్ ద ధర్మశాస్త్ర. ఓకేనా ధర్మశాస్త్ర అంటే ఏందండి? లా బుక్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అర్థశాస్త్ర ఆల్రెడీ మనం చూసేసాము. ఇది ఎప్పుడు కనుక్కున్నారు? 93 అండ్ 94 లో బై శాస్త్రి. అండ్ ఈ బుక్ లో ఏం మెన్షన్ ఇది రాసింది ఎవరు? కౌటిల్య. అండ్ కౌటిల్యకి ఇంకా పేర్లు ఉన్నాయి విష్ణుగుప్త. అండ్ ఈ బుక్ దేని గురించి చెప్తుంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఏ భాషలో ఉంది? సంస్కృత్ భాషలో ఉంది. అండ్ దాని థియరీ ఆఫ్ సప్తాంగి అనేది ఈ బుక్ లో మెన్షన్ చేయబడి ఉంది. ఓకేనా అండ్ సప్తాంగి లిటరల్లీ 7 limbs ఆర్ వింగ్స్ ఆఫ్ స్టేట్ అని కూడా అంటాము. దేర్ ఆర్ ద ఈ 7 లింక్స్ ఏంటిది? ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. కింగ్, మినిస్టర్, ట్రెజరీ, ఆర్మీ, ఫోర్ట్, ఫ్రెండ్స్ అండ్ టెరిటరీ. ఓకేనా అండ్ దాని యొక్క కండిషన్స్ ఎస్పినాజ్ టాక్సెస్ ఏ విధంగా ఉంది, ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, కండిషన్స్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ బికమింగ్ ఏ కింగ్. మరి అసలు కింగ్ అవ్వాలంటే ఏ కండిషన్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్ మస్ట్ బిలాంగ్ టు నోబల్ ఫ్యామిలీ. ఓకేనా మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ అర్థ ఎకనామీ అండ్ శాస్త్ర వర్. ఓకేనా తర్వాత డ్యూటీస్ ఆఫ్ కింగ్ యొక్క డ్యూటీస్ ఏంది? ధర్మ, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ఆల్ టైమ్ 24/7. తర్వాత మినిస్టర్స్ తీసుకున్నప్పుడు మరి మినిస్టర్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కౌటిల్య తన బుక్ లో చెప్పడం జరిగింది. అండ్ దే ఫాలో ద ఏమేం ఫాలో అవుతున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఎవరున్నారు అని అంటే తీర్థాస్ ఉన్నారు 18 ఫాలోడ్ బై ద అధ్యక్షస. అండ్ అధ్యక్షస ఎంతంది
28 మెంబర్స్ ఉన్నారు. సో కొన్ని ఇంపార్టెంట్ తీర్థాస్ తీసుకున్నప్పుడు పోస్ట్ వర్క్ అంటే చూడండి, మాంట్రియం అండ్ పురోహిత ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ ప్రిస్ట్ ఎవరండి మనకి కౌటిల్య. సమహర్త ఓకేనా, సమహర్త చీఫ్ కలెక్టర్ ఆఫ్ రెవెన్యూ అండ్ సంవిధాత చీఫ్ ఆఫ్ ట్రెషరీ అండ్ యువరాజా అంటే క్రౌన్. తర్వాత సేనాపతి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. తర్వాత సమ్ ఇంపార్టెంట్ ఇక్కడ అధ్యక్ష తీసుకున్నప్పుడు చూడండి, అధ్యక్ష పోస్ట్ అండ్ దాని ఒక వర్క్. ఫస్ట్ సీత అధ్యక్ష అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫ్ ద క్రోన్ అగ్రికల్చర్ ల్యాండ్. తర్వాత లవణ ఇన్ఛార్జ్ ఆఫ్ సాల్ట్, లవణం అని అంటాం కదా సాల్ట్. తర్వాత ముద్ర అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ పాస్పోర్ట్. తర్వాత మౌద్ర ఇన్ఛార్జ్ ఆఫ్ కరెన్సీ. తర్వాత రూప్ దర్శక్ అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్. తర్వాత పుత్ర, తర్వాత నౌన. ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ హలో అండి, కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు సో చూడండి, నెక్స్ట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అని అంటే అక్కడ లా బుక్ అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఏ విధంగా కౌటిల్య కాల్డ్ ద కింగ్ ఆఫ్ ధర్మ ప్రవర్త. ఓకేనా. తర్వాత పాలసీ ఆఫ్ మిలిటరీ. ఓకేనా, పాలసీ ఆఫ్ మిలిటరీ ఏం ఫాలో అయ్యేవారు, అంగ, వైశాలి, కాశీ అండ్ కోసల, అవంతి వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత వాస్ట్ బ్యూరోక్రసీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత స్పైస్ కూడా ఉండేవాళ్ళు, ఎందుకు అని అంటే ఇన్ఫర్మేషన్ కోసం అండి. ఓకేనా. తర్వాత తీర్థాసు మనం ఇందాక చూసుకున్నాము. తర్వాత మరి వాళ్ళకి ఏ విధంగా మోస్ట్ ఆఫీసర్ కి ఏ విధంగా పే చేసేవారంటే పేడ్ అండ్ క్యాష్ రూపంలో పే చేసేవాళ్ళు. తర్వాత హైయెస్ట్ ఫంక్షనరీ తీసుకున్నప్పుడు మాంట్రిన్ మినిస్టర్, పురోహిత ప్రిస్ట్, సేనాపతి, యువరాజా వీళ్ళందరూ హైయెస్ట్ ఫంక్షనరీస్ అండి. తర్వాత మౌర్యన్ ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రొవిజన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అదొకటి మనకి చూడండి, ఉత్తరపాత అంటే తక్షిల క్యాపిటల్. తర్వాత దక్షిణపాత, ఓకేనా, దక్షిణపాత అంటే సువర్ణగిరి. తర్వాత పశ్చిమపాత ఉజ్జయిని. తర్వాత ప్రత్యపాత తోసాలి. తర్వాత మధ్యప్రాత పాటలీపుత్ర. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మహాబాలాద్రి కృత అంటే హెడ్ ఆఫ్ ఆర్మీ. తర్వాత ఇక్కడ చూడండి బట్ట స్వాప్తి అంటే హెడ్ ఆఫ్ కల్వరీ. తర్వాత మహాపిహపతి హెడ్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆర్మీ. ఇవన్నీ అంటే అన్ని పేర్లు ఇంపార్టెంట్ అని కాదు, జస్ట్ ఒక్కసారి మీరు వీడియో పౌజ్ చేసి ఈ పేర్లు చూసుకుంటే బెస్ట్ ఒక ఐడియా ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ కాదు ఇది. నెక్స్ట్ ఇండికా చూద్దాం, ఇది ఇంపార్టెంట్ అండి. ఇండికా తీసుకున్నప్పుడు ఒరిజినల్ నేమ్ రిటర్న్ బై ఎవరు రాశారు అని అంటే మెగస్తేనాస్. ఇందాక ఆల్రెడీ మనం మెగస్తేనా గురించి కంప్లీట్ గా చదివేసుకున్నాము. ఓకేనా. సో ఇది ఏం చెప్తుంది అని అంటే హీ రోట్ దట్ ఇండియన్ సొసైటీ 7 క్లాసెస్ గా డివైడ్ అయి ఉందని చెప్తుంది. ఫిలాసఫర్స్, పీసెంట్స్, హెడ్ మ్యాన్స్, తర్వాత ఆర్టిషన్స్, తర్వాత సోల్జర్స్, తర్వాత ఇన్స్పెక్టర్స్ అండ్ కౌన్సిలర్స్. కానీ ఇండియన్ హిస్టారియన్ దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఏ విధంగా డివైడ్ చేయబడి ఉన్నది అని అంటారు జనరల్ గా మనకు తెలిసి వర్ణ సిస్టమ్. ఇండియన్ సొసైటీ నాట్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్ బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వర్ణ. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా. దేర్ వాజ్ నో క్లాస్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఇన్ ఇండియా. ఇండియన్ లో ఫిలాసఫర్ క్లాస్ అయితే లేదు అని. సో దాని గురించి కొంచెం డిబేట్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఓకేనా. And he wrote the details about the Pataliputra administration details but which is not available in the Indian sources. సో ఇక్కడ మనకి మెగస్తేనా తీసుకున్నప్పుడు పాటలీపుత్ర యొక్క డీటెయిల్స్ రాయడం జరిగింది, కానీ వాటికి మన దగ్గర ఇండియన్ పరంగా ఇక్కడ సోర్సెస్ కి ఎవిడెన్సెస్ అయితే దొరకలేదు అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ ఎకనామిక్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండేది అని అంటే అకార్డింగ్ టు ద అర్థశాస్త్ర ప్రకారం కౌటిల్యం he appointed 27 superintendents, 27 members ని ఎకనామిక్ యాక్టివిటీ కోసము అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దే కంట్రోల్ ద రిలేటెడ్ టు ద అగ్రికల్చర్, ట్రేడ్, కామర్స్, వేట్ ఇవన్నిటి కూడా వాళ్ళు కంట్రోల్ చేసేవారు. సో ఎకనామికల్ గా బాగుండేది. తర్వాత అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు న్యూమరియస్ స్లేవ్స్, చాలా మంది స్లేవ్స్ ఇక్కడ ఉండేవారు. అండ్ దే హైడ్ ద లేబర్స్. ఓకేనా. తర్వాత ఇట్ సెట్ ద 1,50,000 దే మే ఎగ్జావేటెడ్. ఇదంతా అవసరం లేదు, కానీ అగ్రేరియన్ సొసైటీ అయితే ఉండేదని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దే ఆల్సో ప్రొవైడెడ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఓకేనా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండేది. తర్వాత రిలేటెడ్ టు ద వాటర్ సప్లై బెనిఫిట్స్ అనేది అగ్రికల్చర్ కి ఉండేది. తర్వాత కనెక్టివిటీ తీసుకున్నప్పుడు పాటలీపుత్ర కనెక్టివిటీ ఏ విధంగా ఉండేదని చూసుకుందాం. సో ఇక్కడ మనకి స్ట్రాటజిక్ పొజిషన్ అని చెప్పొద్దు, 4 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి రాయల్ రోడ్ వచ్చేసి పాటలీపుత్ర టు నేపాల్. ఎక్కడికి ఉందండి, నేపాల్ కి. త్రోద వైశాలి, చంపారన్. తర్వాత నెక్స్ట్ రోడ్ ఎట్ ద ఫుట్ ఫిల్ ఆఫ్ హిమాలయాస్
passing through the Vaishali. Okay, na Champaran to Kapilavastu, Kalsi at to Peshwapur. Tarvata road connected to the northwestern India with Patna. Okay, literacy evidences by the Megasena ఉన్నది. తర్వాత రోడ్ కనెక్టింగ్ టు ద పాట్నా విత్ ససరాం. ఫ్రమ్ ససరాం దే కనెక్టెడ్ టు ద సెంట్రల్ ఇండియా. ఈ జస్ట్ అంటే కనెక్టివిటీస్ ఏమున్నాయో చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మౌర్యన్ పిల్లర్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి కదా. సో మరి అంత పెద్ద పిల్లర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు అంటే దే హ్యావ్ ఎ గుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనా కదా. సో ఇది వచ్చేసి సింగిల్ స్టోన్ బ్లాక్. సో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేశారు అంటేనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టాక్సేషన్ సిస్టమ్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. టాక్సేషన్ సిస్టమ్ లో తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు ద కౌటిల్య ప్రకారము టాక్సెస్ ఇంపోజ్ ఎవరి మీద ఇంపోజ్ చేసేవాళ్ళు, పీసెంట్స్, ఆర్టిషన్స్, ట్రేడర్స్ మీద ఇంపోజ్ అయితే చేయడం జరిగింది. అండ్ మౌర్యన్ వాళ్ళు ఇంపార్టెంట్ గా ఏమేమంటే సంహర్త అండ్ సన్నిదాత. మరి సంహర్త అంటే ఏంటండి? ఓకేనా, సంహర్త హీ వాజ్ ద హైయెస్ట్ ఆఫీసర్ ఇన్ చార్జ్. ఓకేనా, హైయెస్ట్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో హైయెస్ట్ ఆఫీసర్. తర్వాత సన్నిదాత అని అంటే చీఫ్ కస్టడియన్ ఆఫ్ ద స్టేట్ యొక్క ట్రెజరీకి. ఓకేనా, అండ్ స్టోర్ హౌస్ కి చీఫ్ గా ఉండేవారు. తర్వాత ట్యాక్స్ ఎంత ఉండేదండి? 1/4 or 1/6 ఆఫ్ ద ప్రొడక్షన్. తర్వాత కరెన్సీ తీసుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అండ్ కాయిన్స్ కంటైన్ ద ఇమేజ్ ఆఫ్ పికాక్, హిల్ అండ్ క్రిసెట్. ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ తీసుకున్నప్పుడు పొజిషన్ ఆఫ్ ద స్లేవ్స్ ఏ విధంగా ఉండేది? స్లేవ్స్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ లో వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉండాలన్నట్టుగా నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత మౌర్యన్ ఆర్ట్ చూడండి. మౌర్యన్ ఆర్ట్ ఇంపార్టెంట్, బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ థీమ్స్. ఇక్కడ రాయల్ ఆర్ట్ అండ్ ఫోక్ ఆర్ట్ ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రాయల్ ఆర్ట్ ప్యాట్రనైజ్డ్ బై ద థ్రోన్ అండ్ ఫోక్ ఆర్ట్ తీసుకుంటే కామన్ పీపుల్. తర్వాత రాయల్ ఆర్ట్ కవర్డ్ ద 3 ఆస్పెక్ట్ ని కవర్ చేస్తుంది. స్తూపాస్ అండ్ చైత్యాస్ అండ్ రాయల్ ప్లేస్, సిటీ ఆఫ్ పాట్లిపుత్ర, అశోకన్ పిల్లర్. తర్వాత స్తూపాస్ తీసుకున్నప్పుడు డోమ్ షేప్డ్ అంటే ప్రీ బుద్ధిస్ట్ స్ట్రక్చర్ అనేవి ఉండడం జరిగింది. మనం స్తూపాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, లేటర్ అసోసియేట్ ఓన్లీ విత్ ద బుద్ధిస్ట్ హాలీ సైట్స్. అండ్ దెర్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ స్తూపాస్. ఎన్ని టైప్స్ కనుక్కున్నారండి? 4 టైప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. స్తూపా విచ్ కంటైన్ బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ. అంటే మనం స్తూపాస్ తీసుకుంటే అన్నిటి మీద మీకు బుద్ధ రిలేటెడ్ గా వచ్చినవి చూస్తాం మనము. నేను మీకు చూపిస్తాను స్తూపా గురించి. అండ్ ఇక్కడ చూడండి, క్లాత్ వెజల్ అండ్ స్తూపా ఆఫ్ మాంక్, ఇదంతా అవసరం లేదు. ఇక్కడ గ్రేటెస్ట్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద స్తూపా బిల్డ్ ఎవరు చేశారు అంటే గ్రేటెస్ట్ స్తూపా అని అంటే అశోకుడు నిర్మించడం జరిగింది. ఎక్కడ అంటే సాంచి. ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు డయాగ్రామ్ లో మనకి ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకోవాలి. తాంబ, సూచి, ఓకేనా, సోపాన, హరిమిక, ఛత్ర, ఓకేనా, ఛత్రయస్తి, ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఇలా ఇవన్నీ డయాగ్రామ్ లో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి మీరు ఇలా డయాగ్రామ్ కానీ వేస్తే మీకు మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. హెమిస్పెరికల్ డోమ్ ఈస్ కాల్డ్ అందా. ఓకేనా, హెమిస్పెరికల్ స్పూన్ ఏమంటామనంటే ఇక్కడ అందా అంటాం. ఇదిగోండి ఇది. ఓకేనా. తర్వాత హార్మిక అంటే ఏదండి? ఇక్కడ చూడండి, బాల్కనీ లైక్ ఏ స్ట్రక్చర్. ఇక్కడ ఇవి ఒకసారి మీరు ఆ డయాగ్రామ్ ని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రదక్షిణ పాత అనేది కూడా ఉండడం జరిగింది. ప్రదక్షిణ పాత ఏంటి? తర్వాత ఇక్కడ చూడండి, ఇవి ఇంపార్టెంట్. ఈ ఏరియాస్ అన్ని కూడా మనకి ఇక్కడ నుంచి ఇడికి డయాగ్రామ్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రదక్షిణ పాత ఎక్కడ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత తోరణాస్ తీసుకుంటే స్టోన్ కర్వింగ్ ఇన్ తోరణా. ఒక్క స్టోన్ తోటి వాళ్ళు తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, డయాగ్రామ్ లో వాళ్ళు ఒక రాయి తీసుకొని దాన్ని తోరణాగా ఏర్పాటు చేయడం అంటే ఇట్స్ నాట్ అంటే అంత సింపుల్ కాదండి. ఎందుకంటే ఆ టైంలో అసలు అలా చేయడం చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ మనం అన్ని విధాలుగా డెవలప్ అయినామేమో అనిపించే అంత ఫీల్ కలుగుతుంది మనకి. ఓకేనా. దెర్ ఆర్ ద 4 gates. ఓకేనా, 1 is present in each direction. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ తోరణ. ప్రతి డైరెక్షన్ లో ఒక తోరణ అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క గేట్ ఉంటుంది. గేట్స్ ని మనం తోరణ అంటాం. ఈ రకంగా ఉంటాయి. తర్వాత చైత్యాస్ అన్నాం కదా, చూడండి ఇక్కడ చైత్యాస్ వచ్చి మనకి ఈ ఆకారంలో ఉంటాయండి. ఓకేనా, చైత్యాస్ ఆర్ ద ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్. రిమెంబర్ దిస్. ఓకే, మోస్ట్ ఫేమస్ చైత్ర తీసుకుంటే కార్వే హిల్స్ ఇన్ నాసిక్, ఇంపార్టెంట్. నెక్స్ట్
పాటలీపుత్ర సిటీ గురించి తీసుకున్నప్పుడు మరి ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం చూసుకోవచ్చు. పాటలీపుత్ర సిటీ వచ్చేసి ఇక్కడ మనకి రెగ్యులర్ గేట్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత మోస్ట్ కన్‌స్ట్రక్షన్ ఈ సిటీ కన్‌స్ట్రక్షన్ ఏ విధంగా దేనితోటి ఉందంటే వుడ్ ఇదొక పాయింట్. తర్వాత చంద్రగుప్త టైంలో మనకి ఇది చాలా ఫేమస్. అండ్ చంద్రగుప్త ప్యాలెస్ తీసుకున్నప్పుడు ఎక్కడుందండి? కుమ్హార్ ఓకేనా? ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనంటే సెంట్రల్ పాట్నాలో ఉండడం జరిగింది. ది హాల్ వచ్చేసి 80 పిల్లర్స్ ఉంది. వన్ ఆఫ్ ది స్టిల్ స్టాండింగ్ ఆన్ ద గార్డెన్. ఓకేనా? అండ్ మెగాస్థెనస్ అండ్ ఫైహెనా బోత్ హ్యావ్ మెన్షన్డ్ వీటి గురించి మెగాస్థెన్ అండ్ ఫైహెనా మెన్షన్ చేయడం అయితే జరిగింది చంద్రగుప్త టైంలో. తర్వాత మౌర్యన్ ప్యాలెస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. పిల్లర్స్, ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్. సారీ అండి. చూడండి అశోకన్ పిల్లర్ ఏ విధంగా ఉంది. దీస్ పిల్లర్స్ వర్ ద స్టాండ్ స్టోన్ అండ్ బ్రాట్ ఫ్రమ్ ద చున్హార్. ఇది ఎక్కడ ఉంది? ఈస్టర్న్ యూపీలో ఉంది. తర్వాత పిల్లర్స్ వచ్చేసి మోనోలిథిక్, ఇది ఇంపార్టెంట్. సింగిల్ స్టోన్ అండ్ పిల్లర్స్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. ఏ విధంగా ఉన్నాయి షేప్ అనేది. తర్వాత టేప్డ్ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్. ఓకేనా? అండ్ జనరల్లీ పిల్లర్స్ వర్ 50 to 60 ఫీట్స్ కూడా ఉండడం జరిగింది. వెయిట్ వచ్చేసి 50 to 55 టన్స్. ఓకేనా? ద క్యాపిటల్ టాప్ ఆఫ్ ద పిల్లర్. క్యాపిటల్ అంటే టాప్ ఆఫ్ ద పిల్లర్. సారీ, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనకి ఫోక్ ఆర్ట్స్ తీసుకున్నప్పుడు మనకి పాపులర్ తీసుకున్నప్పుడు యక్షిని అండి. ఓకేనా? ద బెస్ట్ స్పైస్ మ్యాన్ సర్వైవ్డ్ ద. మీరు ఒకసారి జస్ట్ ఐడియా కోసం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఫోక్ ఆర్ట్స్ తీసుకున్నప్పుడు మనకి పాపులర్ తీసుకున్నప్పుడు యక్షిని అండి. ఓకే. సో నెక్స్ట్ ఫోక్ ఆర్ట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, స్కల్ప్చర్ ఆర్ట్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్ బట్ ఓన్లీ ఫ్యూ రిమైనింగ్ హ్యావ్ సర్వైవ్. చాలా ఉన్నాయి అప్పుడు, బట్ ఏంటంటే కొన్ని మాత్రమే ఇప్పుడు సర్వైవ్లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ తీసుకుంటే ఆ సర్వైవ్లో ఉన్న వాటిలో ఎస్పెషల్లీ తీసుకుంటే టెరకోటా ఫిగరెన్. సో అందులో ఫీమేల్ యక్షిని మనం ఆల్రెడీ ఎక్కడ చూసాము? యక్షిని అనేది మీకు గుర్తుందా? యక్షిని గాడెసెస్ ఆల్రెడీ చూసాము. ఎక్కడ, ఏ టైంలో చూసాము అనేది మీరు నాకు కామెంట్ సెషన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇక్కడ మన హరప్ప కానీ, మొహంజోదరో టైము, ఆ తర్వాత జైనిజం, బుద్ధిజము వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అప్పుడు మీకు యక్షిని గురించి కూడా చెప్పాను. ఓకేనా? సో యక్షిని వచ్చేసి ఎక్కడ ఉందండి అంటే మరి ఇది పాట్నా మ్యూజియంలో ఉంది. ఓకే. వన్ హ్యాండ్ ఈస్ బ్రోకెన్. ఈ డయాగ్రామ్ కూడా మీకు చూపించాను, మన స్టాట్యూ కూడా మీకు చూపించాను ఆల్రెడీ. తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఉమెన్ చన్వర్. సో ఉమెన్ చన్వర్ ఈజ్ వన్ హ్యాండ్. ఇలా మీకు కొన్ని అయితే రిమైనింగ్ ఉండడం జరిగింది. ఏ ప్లేస్లోనే అంటే నార్త్ బ్లాక్ పెయింటెడ్ వేర్ పిడబ్ల్యూ అంటాం. ఓకేనా? తర్వాత మరి కాజెస్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్స్. మరి మౌర్యన్ ఎంపైర్స్ ఇంత స్ట్రాంగ్ కదా, మరి ఎలా వీళ్ళు డిక్లైన్ ఎలా అయిపోయారు? అలా అంటే వాళ్ళు ఎలా అంతరించిపోయారు? వాళ్ళది ఎలా అంటే అంతరించిపోవడం అంటే నాట్ లైక్ దాట్, వాళ్ళని ఓడించి వేరే వాళ్ళు రాగలిగారు కదా. సో అలా ఎలా డిక్లైన్ అయిపోయింది అని అంటే దెర్ ఇస్ సెవెరల్ రీజన్స్ అని చెప్పొచ్చు. సో అందులో మనం కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పాలసీస్, ఇప్పుడు అశోక అడాప్ట్ చేసుకున్న కొన్ని పాలసీసే కానీ, తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ ద కిల్లింగ్ ఆఫ్ అనిమల్స్ని, బర్డ్స్ని చంపకూడదు అని, తర్వాత యాంటీ రిచువలిస్టిక్ యాటిట్యూడ్. ఓకేనా? తర్వాత బుద్ధిజం ఎఫెక్టెడ్ గా ఉండడము, ఇన్కమ్ మన బ్రాహ్మణ్స్ నుంచి వచ్చే ఇన్కమే కానీ, తర్వాత శుంగ, కన్వ, తర్వాత శాతవాహనస్, ఇలా కొన్ని మనము రీజన్స్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ఫినాన్షియల్ క్రైసిస్ తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఆర్మీ ఉండేది. సో దానివల్ల ఏమైంది? ఎక్కువ ఆర్మీ ఉంటే ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ ఎక్కువగా ఉండేది. సో అప్పుడు ఎక్కువ పేమెంట్ చేయాల్సి వచ్చేది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్రెసివ్ రూల్స్ అని అంటే ఇక్కడ మనం బిందుసార తీసుకున్నప్పుడు అతను అగెనిస్ట్ ద కంప్లీట్ గా మిస్రూల్ అనేది చేశారు అని చెప్పొచ్చు. ఏది? బ్యూరోక్రసీకి. తర్వాత అదొకటి రెడ్యూస్. తర్వాత ఇంకేం చెప్పొచ్చు అని అంటే మనం ఇక్కడ నెగ్లెక్ట్ ద నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ అండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ ఏరియా ఏదైతే ఉందో అంటే లైక్ ఇప్పుడు పాకిస్తాన్ వచ్చే ఏరియా అండి. సో అటు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడము, తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడము, ఇలాంటి ఏరియాస్. సో తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఆక్యుపై చేసుకోవడం, ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా తీసుకుంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ సక్సెసర్ ఆఫ్టర్ అశోకం తర్వాత ఒక మంచి సక్సెసర్ అనేవారు లేకపోవడము. ఓకేనా? తర్వాత మగధ యొక్క మెటీరియల్ నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేయడము. ఓకే. రెడ్యూస్డ్ ద డిపెండెన్స్ ఆఫ్ మగధ. సో ఈ విధంగా చాలా రకాల రీజన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ అనంత. ఇది మీకు అంటే డీటెయిల్ గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ అనంత తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి సాంస్క్రిట్ అండి.
అనత్మాన్ అని అంటాము. ఇది వచ్చేసి బుద్ధిస్ట్ డాక్ట్రిన్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే దెర్ ఇస్ ఎ నో హ్యూమన్ అండ్ నో పర్మనెంట్. ఓకేనా. అండ్ దెర్ ఇస్ అ 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పుతుంది. ఇందులో వచ్చేసి మనకి ద సెల్ఫ్, ఒకటి. ఓకేనా. అంటే హిందూ బిలీవ్స్ ఇన్ ఆత్మన్, హిందువులు ఆత్మని నమ్ముతున్నారు అని. తర్వాత అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్, అనిక్క అని అంటాం. సో అనిక్క అని అంటే ఏంటంటే ఇంపర్స్మెంట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఓకేనా. దుఃఖ అంటే సఫరింగ్. ఆ తర్వాత తిలక్కన, ఇవన్నీ మనకి ఆల్రెడీ చదువుకున్నాయే, ఇందులో మళ్ళీ కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇవి ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎగ్జిస్టింగ్ ఆఫ్ గాడ్, తర్వాత క్రియేషన్, సర్వైవ్, ఇవన్నీ ఏ విధంగా ఉంటున్నాయి, మనం నమ్ముతున్నామా లేదా అనే దాని గురించి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. తర్వాత బుద్ధిజం గురించి కొంచెం మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనము సింబల్స్, మన బుద్ధుని లైఫ్ నుంచి 5 సింబల్స్ తీసుకుంటే ద గ్రేట్ ఈవెంట్స్ ఏంటి అని అంటే బుద్ధుని యొక్క జన్మం అండి. అది వచ్చేసి లోటస్ అండ్ బుల్ సింబల్. తర్వాత గ్రేట్ డిపార్చర్, మహాభిష్టికరణ అని అంటాము. ఏంటిది? హార్స్ సింబల్. తర్వాత నిర్వాణ, బోధి ట్రీ సింబల్. తర్వాత ధమ్మచక్ర పరివర్తన, వీల్. తర్వాత పరినిర్వాణ అంటే ఏంటంటే స్తూప. ఓకేనా. తర్వాత బోధిసత్వ అంటే ఏంటి? బోధిసత్వ అంటే వన్ హూ హ్యాస్ ఎసెన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకేనా. ఎన్లైటన్మెంట్ అని. తర్వాత బుద్ధ చరిత్ర తీసుకుంటే ఎపిక్ స్టైల్ ఆఫ్ సాంస్క్రిట్ వర్క్. దీన్ని ఎవరు రాశారు అంటే అశ్వఘోష. ఓకేనా. ఏ టైంలో? 2nd సెంచరీ. తర్వాత తన్బోధ్య, పగడ, అది వచ్చేసి ఇది ఎక్కడుందండి? మయన్మార్ లో ఉంది. ఇక్కడ మనకి అరౌండ్ గా ఒక 5,82,000 బుద్ధ స్టాట్యూస్ ఉండడం అనేది జరిగింది. తర్వాత టాలెస్ట్ స్టాట్యూస్ వాల్ లో ఉన్న బుద్ధుని యొక్క 3 అన్నిటికంటే టాలెస్ట్ స్టాట్యూస్ ఎక్కడ ఉన్నవి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి వైరోఖనా, ఇది ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. తర్వాత మయన్మార్ లో ఒకటి ఉంది, అదేంటంటే లేఖ్యాను. ఓకేనా. సెత్ క్యార్ అని. నెక్స్ట్ వచ్చేసి జపాన్ లో ఉంది, అది వచ్చేసి ఉషిక్కు. ఓకేనా. ఉషిక్కు దైబుస్తు, ఇది ఒకటి. తర్వాత బుద్ధిస్ట్ సీమ్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఇక్కడ మనకి మనం బుద్ధిజం గురించి ఆల్రెడీ చదివేసుకున్నాము. అండ్ ఇక్కడ మనం బుద్ధిస్ట్ గెస్చర్ చూసుకోండి ఒకసారి. గెస్చర్స్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ గెస్చర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు ఇంతకుముందు, గుర్తుపెట్టుకోండి పీవైక్యూ నుంచి. సో గెస్చర్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఐ గేవ్ సమ్ గెస్చర్స్ ఓన్లీ సింగిల్ హ్యాండ్. ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ తోటి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇవి చూసుకోండి. భూమి స్పర్శ ముద్ర, వరద ముద్ర. ఓకేనా. తర్వాత ముద్ర, ధ్యాన ముద్ర, అభయ ముద్ర. ఓకే. తర్వాత ధర్మచక్ర ముద్ర. ఓకే. ఇలా మనము ఈ ముద్రాస్ అనేవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో వితక్ర, ఇలా మనము ఫస్ట్ ఇక్కడ భూమి అంటే ఇక్కడ భూమిని టచ్ అవుతుంది. మన తర్వాత ఇక్కడ వరాద ముద్ర ఏ విధంగా ఉంది, ఇలా వాళ్ళ గెస్టర్స్ అనేవి మనం చూసుకోవాలి. తర్వాత అభయ ముద్ర. ఓకేనా. తర్వాత తార్చని ముద్ర, నమస్కార్ ముద్ర. ఓకేనా. ఉత్తర బోధి ముద్ర, సేపన్న ముద్ర అండ్ కరణ ముద్ర, జ్ఞాన ముద్ర. సో ఒకసారి ఇవన్నీ మీరు పౌచ్ చేసి ఇది కరెక్ట్ గా చూసుకోండి, ఎందుకంటే దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్. ఓకే. తర్వాత ధర్మచక్ర. నెక్స్ట్ సో మనం బింబిసార గురించి తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి కాంటెంపరీ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర అని కూడా చెప్తారు. గుర్తుపెట్టుకోండి బింబిసారుడు. ఓకే. నా క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ. ఇంతకుముందు ఆల్రెడీ అడిగారు పీవైక్యూలో కూడా. బింబిసార వచ్చేసి ఎవరు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, దేర్ ఈస్ ఓన్లీ వన్ ఎడిక్ట్ విచ్ అశోక రిఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ కింగ్ ఆఫ్ మగధ. ఒకటే ఎడిక్ట్ చెప్తుంది అని అంటున్నారు, అదేంటో చూద్దాం. ఆల్ ఇండియన్స్, ఇక్కడ చూడండి, ఆల్ ఇండియన్స్ ఆర్ ఫ్రీ అండ్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ ఆఫ్ ఏ స్లేన్. ఆ స్లేవ్ అని ఎవరు చెప్తున్నారు? మెగసెన చెప్తుంది. తర్వాత దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎడిక్ట్ విచ్ రిఫర్ ద హిమ్సెల్ఫ్ యాజ్ ఏ అశోకుడు కింగ్ అని చెప్పేది ఒకటి ఉంది అని అంటున్నారు మగధ. అది వచ్చేసి లాజా. ఓకేనా. లాజా మగధే. ఇది వచ్చేసి మైనర్ రాక్ అడెక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. తర్వాత కింగ్ ఆఫ్ మగధ, ద టైమ్ ఆఫ్ మహాపరిణవరణ గౌతమ్ పుత్ర అజాత శత్రువు. తర్వాత అశ్వఘోష మరి ఎవరు రాశారండి? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, జస్ట్ పాయింట్ వైజ్ గా చూసుకోండి. ఎవరు రాశారు? అశ్వఘోష ఏం రాశారు? తన వర్క్ ఏంటి అని తీసుకుంటే బుద్ధ చరిత. ఇతను వచ్చేసి కోర్ట్ పోయిట్ ఆఫ్ కనిష్క. అశ్వఘోష ఎవరనంటే హూ రిటర్న్ ద మార్వలెస్ వర్క్. ఏం రాశాడు అశ్వఘోష అంటే బుద్ధుని యొక్క చరిత. ఓకేనా. దాని బుద్ధ చరిత అని అంటాం. తర్వాత సెంగుత్వన్, ఈ ఆల్సో నోన్ యాజ్ ఏ రెడ్ చెరా అని కూడా అంటాము. ఇది వచ్చేసి గ్రేటెస్ట్ చెరా కింగ్. ఓకేనా తను. తర్వాత జీవక, ఇది కూడా ఇంపార్టెంట్. జీవక సింతామణి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ శివక సింతామణి కూడా అంటాము. ఈజ్ ఏ జైన్ రిలీజన్ ఎపిక్. మరి దీన్ని ఆథర్ ఎవరు అని అంటే జైన్ సెయింట్ తిరుతక్క, సారీ
తిరుతక్కర్వేద్. ఓకేనా? ఈ పేర్లు కొంచెం డిఫికల్ట్ గానే ఉంటాయి. మతలబ్ ఇట్స్ నాకు కొంచెం అది ప్రొనౌన్సియేషన్స్ అయితే డిఫరెంట్ గానే ఉన్నాయి. చూసుకోవాలి. తర్వాత మరి ఈ పోయెమ్‌ని ఏమంటాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఫాబ్యులస్ జెమ్ అనేది ఒకటి. ఓకేనా? ఇలా మనము కొన్ని ఇంపార్టెంట్ వాటినైతే చూసుకోవాలి. ఇంకా ఇక్కడికొచ్చేసి ఇక్కడ చూడండి. 'సీతలై సతనార్'. ఓకేనా? ద బుక్ ఆఫ్ ద మణిమేకలై. మణిమేకలై బుక్ ఆథర్ ఎవరండి? ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఇంకా ద ఆథర్ ఆఫ్ ఎపిక్ శీలపక్క దిక్క దికర్మ. ఇతనికి మరి దీనికి ఆథర్ ఎవరంటే అడిగల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎపిక్ ఏం డీల్ చేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. లవ్ స్టోరీ ఆఫ్ కోవలన్. ఓకేనా? సన్ ఆఫ్ వెల్త్ మర్చెంట్ పూహార్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద స్టోరీ ఆఫ్ మణిమేకల. స్టోరీ ఆఫ్ మణిమేకల రిఫర్ చేసుకున్నప్పుడు ఇది ఏం రిఫర్ చేస్తుంది? ఓకేనా? ఇప్పుడు ఈ పక్కి సారీ శిలప్ప ఈ శిలపట్టికారం అనేది దేని గురించి చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. శిలపట్టికారం వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ద బుద్ధిజం గురించి, ద డాటర్ ఆఫ్ కోవలం అండ్ మాధవి అని ఇలా మనం ఈ బుక్స్ అనేది కొంచెం చూసుకోవాలి. తర్వాత ద బుక్ చూడండి ఇక్కడ భారతం సారీ ద బుక్ భారతం వాజ్ రిటర్న్ బై పెరుదేవరన్ పెరుదేవనర్. ఓకేనా? పెరుదేవనర్. ఈ పేర్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పలకడానికే కష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోవడానికి ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా అక్కడ మనకి ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ సో ఇదండి. ఇంకా ఎపిగ్రఫీ చూసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది కూడా, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూరల్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మనము. ఓకేనా? డైరెక్ట్ బ్యూరోలు అండ్ యూఆర్ఎన్ బ్యూరోలు ఇవి ఆల్రెడీ మనం చూసేసాము. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్.